నందమూరి సుహాస్ని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడంటే, నందమూరి సుహాస్ని ఓటమి కూకట్పల్లిలో నిజంగా షాక్ అని చెప్పాలి. మహాకూటమి తరపున కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుహాస్ని పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు, హీరో బాలకృష్ణ ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సుహాస్నికి ఓటమి తప్పలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో తెలివిగా వ్యవహరించింది జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని సుహాస్ని చంద్రబాబు ప్రకటనతో రాత్రికి రాత్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏమాత్రం అనుభవం లేదని, ఆమె మీడియా ముందు సరిగ్గా మాట్లాడలేకపోతుందని, తెలుగు రాదేమో అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సుహాస్ని సోదరులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్లు ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాస్ని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. సుహాస్నికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్ తెలివిగా వ్యవహరించారంటున్నారు. హఠాత్తుగా తమ సోదరిని తెర మీదకు తీసుకురావడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని ఎన్టీఆర్, కళ్యాణరామ్ గ్రహించారని అంటున్నారు. ఒకవేళ నందమూరి కుటుంబానికి న్యాయం చేయాలని భావిస్తే తన తనయుడికి ఇచ్చినట్లే ఎమ్మెల్యే లేదా మంత్రి పదవి లేదా నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చని, కానీ అలా చేయకపోగా నేరుగా బరిలో దింపడం వెనుక లెక్క వేరేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా తమ అక్కను బలిపశువును చేసినందుకు ఎన్టీఆర్ చాలా బాధపడుతున్నాడని తన సన్నిహితులు చెప్తున్నారు.